కొంతమంది ఇంటెలెక్చువల్స్ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే క్యాస్ట్ ఫ్యాన్ బేస్ మీ హీరోలకి ఎక్కువ అని చెప్పి కామెంట్స్ అయితే చేస్తారు. ఎస్పెషల్లీ ఈ విషయాలు ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన క్యాస్ట్ మీద ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కి క్యాస్ట్ ఫ్యాన్స్ ఎక్కువ, జూనియర్ ఎన్టీఆర్ కి అభిమానించే కులమోలు చాలా ఎక్కువగా ఉంటారు అని చెప్పి ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఏమంటే క్యాస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పి. జూనియర్ ఎన్టీఆర్ గారి క్యాస్ట్ వచ్చేసి మీ అందరికి తెలిసిందే చౌదరి అంటే కమ్మ క్యాస్ట్ కు చెందిన హీరోస్ మన టాలీవుడ్ లో ఎంత మంది ఉన్నారు లిస్ట్ ఒకసారి చెప్పనా? కిలేని నాగేశ్వరరావు, నాగార్జున, వెంకటేష్, నాగ చైతన్య, కిలేని అఖిల్, వాళ్ళదొక పర్వం, సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, వీళ్ళదొక పర్వం, బాలకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్, ఇంత మంది హీరోలు ఉన్నారు టాలీవుడ్ లో కమ్మ క్యాస్ట్ చెందిన వాళ్ళు. చెప్పాలంటే 90% తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా కూడా కమ్మ హీరోలే. అంత మంది హీరోలు ఉన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఫేవరెటిజం చేస్తున్నారంటే, ఫ్యానిజం చేస్తున్నారంటే వాళ్ళలో లేని జూనియర్ ఎన్టీఆర్ లో ఏదో ఉందనే కదా, టాలెంట్ చూపిస్తున్నాడనే కదా ఫ్యానిజం చేస్తున్నారు. మహేష్ బాబుకి చేయలేకపోతున్నారు ఎందుకు? తను కూడా సేమ్ క్యాస్టే కదా. అండ్ వేరే క్యాస్టులు ఉన్నారు కదా. ఒక్క మెగా ఫ్యామిలీ తప్పితే మిగతా అన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోలు అందరూ కూడా కమ్మోలే. మీకు తెలుసు తెలియదు ఇంకా. అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఈ కమ్మ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఈ క్యాస్ట్ డైనమిక్స్ ఇవన్నీ కూడా పరిగణిస్తే ఎంత పర్సెంట్ ఉన్నారా కమ్మ క్యాస్ట్ వాళ్ళు అంటే 3 to 4%. అంటే ఉన్న 8 కోట్ల 5 కోట్ల జనాభాలో 3 to 4% అంటే ఎంత మంది చెప్పండి? వాళ్ళొక్కరు ఆ పర్సంటేజ్ జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీ చూస్తే కలెక్షన్స్ వస్తాయా? వాళ్ళొక్కరు ఫ్యానిజం చేసి జూనియర్ ఎన్టీఆర్ ఇంత స్టార్డమ్ వచ్చేస్తుంటదా? కాదు కదా. అండ్ అలానే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఈ కాస్ట్ డైనమిక్స్ లో ఎక్కువగా ఎవరికి పర్సంటేజ్ ఉందంటే మెగా ఫ్యామిలీకి దాదాపు 26% టాప్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ డామినేషన్ అధికంగా ఉంటుంది. సో అటు సైడ్ కూడా కాస్ట్ మీద కామెంట్ చేస్తారు. మెగా ఫ్యాన్స్ కూడా, మెగా ఫ్యామిలీ కూడా వాళ్ళకి ఉన్నారని. సో ఇక్కడ నా బేసిక్ స్టాండ్ ఏంటంటే ఇంతమంది హీరోలు ఉండగా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఫ్యానిజం చేస్తున్నారు అంటే వాళ్ళు చూపించలేదు జూనియర్ ఎన్టీఆర్ ఏదో చూపిస్తున్నాడనే కదా. ఆ టాలెంట్, ఆ పర్ఫార్మెన్స్, అరే వీడు మనోడ్రా అని చెప్పుకుంటున్నారంటే గర్వంగా వాళ్ళు లేని జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఉందనే కదా. వాళ్ళ పేరు నిలబెడుతున్నాడు, వాళ్ళ ఏదైతే ఉందో కులం అని చెప్పి దాన్ని నిలబెడుతున్నాడు గర్వంతో వాళ్ళు చెప్పుకొని ఫ్యానిజం చేస్తున్నారనే కదా. మీ హీరోలకి ఆ ఫ్యాన్స్ ని సంపాదించుకోవడం తెలియక అలా ఉన్నారు. వాళ్ళు తప్పు, జూనియర్ ఎన్టీఆర్ తప్పు ఎందుకు అయితే చెప్పండి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి ఒక్క ఆ క్యాస్ట్ లోనే కాదు చాలా క్యాస్ట్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కువగా యాదవ్ అండ్ ఇలాంటి కమ్మ, కాపు, అసలు ఏ క్యాస్ట్ ఏంది రెడ్డిస్ లేదు విపరీతంగా ఉన్నారు. సీడెడ్ మొత్తం రెడ్డిసే. జూనియర్ ఎన్టీఆర్ గారి స్ట్రాంగెస్ట్ జోన్ ఏదైనా ఉందంటే సీడెడ్ అంటారు. అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం రెడ్డిలే కదా. మరి జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫాలోయింగ్ సీడెడ్ లింక్ ఏ హీరోకైనా ఉందా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? చెప్పండి ఒక్క హీరో పేరు నాకు కలిగి ఉండదు. తను పెట్టిన డే 1 రికార్డ్స్, తను పెట్టిన క్లోజింగ్ రికార్డ్స్ ఇప్పటి వరకు ఎవరైనా కొట్టారా సీడెడ్ లా? లేదు కదా. సో ఒక్క కాస్ట్ ఫ్యాన్ బేస్ ఉంటే అవ్వదు. ప్రతి దానికి కూడా అది సంపాదించుకున్నాడు. అది మీ హీరోలు సంపాదించుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు అది సంపాదించుకున్నాడు. మిగతా ఫ్యాన్స్ కూడా, మిగతా క్యాస్ట్ వాళ్ళని కూడా, అలాగే న్యూట్రల్స్ ని కూడా, ప్రతి ఒక్కరిని కూడా తన యాక్టింగ్ తో మెప్పించే వాళ్ళందరినీ సొంతం చేసుకుంటున్నాడు. సరైన బాక్స్ ఆఫీస్ హిట్ అనేది ఇన్నామినేస్ గా పడక కలెక్షన్స్ అనేవి మీకు విపరీతంగా కనిపించట్లేవు. అప్పటికి దేవర లాంటి యావరేజ్ ఫిలిం తోనే ఎన్ని కోట్లు కొట్టేశాడు, 500 కోట్ల దాకా వెళ్ళాడు. అండ్ వార్ 2 లాంటి డిజాస్టర్ మూవీతో దాదాపు 400 కోట్ల వరకు కలెక్ట్ చేశాడు. తన ఫాలోయింగ్ ఏ విధంగా ఉందనేది ఈ నెంబర్స్ నిదర్శనం. అలానే రేపు వచ్చే ఎన్టీఆర్ నీళ్ళతో ఇంకా దాన్ని స్ట్రాంగ్ గా ప్రూవ్ అయితే చేస్తాడు. మీరేమంటారు దీని మీద?